ఇది శ్రీ విద్యా సంప్రదాయ ప్రకారంగా చేసేవారు అలాగా చేయవచ్చు. కానీ ఇందులో ప్రధానంగా 9 రాత్రుల పూజ ప్రధానం. అందుకే రాత్రికే ఎక్కువ ప్రాధాన్యం అనేది. ఇక్కడ పగలంతా నియమంగా ఉండి రాత్రి పూజించడం ఒక పద్ధతి, లేదా పగలు పూజ చేసి రాత్రి జపతపాలతో గడపడం మరొక పద్ధతి. దీనిలో నక్తవ్రతము, ఉపవాస వ్రతము, ఏకభక్త వ్రతము అని 3 వ్రతములు చెప్పారు. ఇక్కడ ఉపవాసము అనేది చాలా కఠినమైనది. కానీ అల్పాహారం తీసుకుని అపక్వాహారములు భుజిస్తూ 9 రోజులు ఉండగలిగితే అది ఉపవాస వ్రతం. ఎందుకంటే దేవతా ఉపవాసాలు వరుసగా 2 రోజులు ఉండరాదంటారు. ఆ కారణం చేతనే ఇక్కడ అపక్వాహారాదులు తీసుకుని ఒక నియమంగా ఉండవచ్చు. ఇది ఉపవాస వ్రతం. ఇక ఏకభక్త వ్రతము అంటే పగలు భుజించి రాత్రి పలహారం చేస్తే ఏకభక్త వ్రతం. నక్తవ్రతం అంటే పగలంతా ఉపవసించి రాత్రి ఆరాధన చేసి అప్పుడు భుజిస్తే అది నక్తవ్రతం అని చెప్తున్నారు ఇక్కడ. ఈ మూడింటిలో ఏదో ఒక నియమం తన శరీరం దేనికి సహకరిస్తుందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అంతేగాని శరీరం బాధించి ఏ వ్రతం చేయకూడదు. అందుకు తాను తన శరీర స్థితికి అనుగుణమైన ఏదో ఒక నియమాన్ని ఎంచుకుని మొదటి రోజే సంకల్పించుకోవాలి. వారి వారి శక్తి అనుసారంగా కలశస్థాపన, నవగ్రహ మండపము, సర్వతోభద్ర మండలము మొదలైనవి ఏర్పాటు చేసుకుని 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన శ్రేష్టము. ఇది పూర్ణ సంఖ్య 9 అనేది. గణితం ప్రకారంగా చూసినా 9 పూర్ణత్వం. ఆ తర్వాత వచ్చినవన్నీ ఒకదానికొకటి కలుపుకుంటే పెరిగినవే. అందుకు నవత్వం మానవులకి ఇంకా ముఖ్యం. ఎందుకంటే మానవుడు మిగిలిన జీవుల్లోకెల్లా భూమి యందు పూర్ణుడు కనుక భూమిలో మానవుడు పూర్ణుడు కనుక పురుషుడు అన్నాడు. మానవుడికి పూర్ణమైన ఈ దేహం రావడానికి 9 మాసాలు పడుతుంది. అందుకు 9 మాసాలు అనేది కూడా నవసంఖ్య పూర్ణత్వానికి సంకేతం. అదేవిధంగా మన యొక్క గతులు, లోకము యొక్క గతులు కూడా నవగ్రహాల్ని ఆధారం చేసుకుంటాయి. అందుకే నవరాత్రి పూజ గ్రహజనిత దోషాలను కూడా పోగొడుతుంది. ఇది ప్రధానం. అందుకే జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నవారైనా నియమబద్ధంగా నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ నవరాత్రుల ఆరాధన చేసినట్లయితే సర్వగ్రహశక్తులు ఏ పరాశక్తి అధీనంలో ఉన్నాయో ఆ పరాశక్తి అనుగ్రహమే లభిస్తోంది కనుక వారికి ఇంకా గ్రహబాధలే ఉండవు. అందుకు మంచి దశ కావాలి అంటే దసరా చేయవలసిందే. అందుకే దీన్ని దసరా నవరాత్రులని వ్యవహారం. అయితే దశహర అనే పేరు వివిధ వ్రతాలకు మనకు ఆగమాల్లో కనబడుతున్నది. అందులో ప్రసిద్ధి మాత్రం ఇదే ఎక్కువగా ఉన్నది. కొన్ని జ్యేష్ఠమాసంలో వచ్చే దశహర ఇత్యాదులన్నీ కూడా కొంతమందికి తెలుసు. కానీ ఈ దసరా అందరికీ తెలిసినదే. అందుకు సామాన్యులు మొదలుకొని మహామహా పండితుల వరకు, ఉపాసకుల వరకు అందరూ పాటించేటువంటి ఒక భవ్యమైనటువంటి పర్వములు ఈ నవరాత్రి పర్వములు. ప్రతివారు వారి శక్తి అనుసారం ఏదో విధంగా అమ్మవారి ఆరాధన చేయవలసినది. వారికి తెలిసినంత మేరకు ఉపాసనలు మొదలైన ఉన్నవారు వారు కఠోర నియమాలతో ఉపదేశ పద్ధతితో చేస్తారు. అవి లేని వాళ్ళు భక్తితో అమ్మవారి మూర్తిని కానీ పుస్తక రూపంలో కానీ ఆరాధించుతారు ఈ నవరాత్రుల్లో. మొత్తానికి ఎలా చూసినప్పటికి కూడా నవరాత్రులు సర్వులకు కూడా దివ్యమైనవి. అందుకు ఈ నవసంఖ్యాత్మకమైన పూర్ణ సంఖ్యతో ఈ దివ్యమైన నవరాత్రులు చేసి అమ్మవారి అనుగ్రహ పాత్రులు అవ్వాలి అని భాగవతాది గ్రంథములతో పాటు ఆగమ శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. 9 రాత్రులు చేయడం శ్రేష్టం. అలా చెయ్యలేనప్పుడు తృతీయ నుంచి చేసి మొత్తం 7 రాత్రుల ఆరాధనైనా చేయాలి. అది కూడా కుదరినప్పుడు పంచమి నుంచి ఆరాధన చేయమన్నారు ఇక్కడ. అది కూడా సాధ్యం కాకపోతే సప్తమి నుండి మూలా నక్షత్రం నుంచి మిగిలినటువంటి నవమి వరకు 3 రోజులు ఆరాధించాలి. అది సాధ్యం కాకపోతే అష్టమి, నవమి ఆరాధించాలి. లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటైనా ఆరాధన చేయాలి అని చెప్పారు ఇక్కడ. 9 రోజులు పూజ చేసిన తర్వాత 10వ రోజు దానికి పూర్ణత్వం కల్పిస్తున్నాం. అంతేగాని 9 రోజులు విడిచిపెట్టి విజయదశమి చేస్తే దానివల్ల ఏ ఫలమూ లేదు. ఈ నవరాత్రులే అత్యంత ప్రధానమైనటువంటివి. అందుకే నవమి పూజ వరకు ప్రధానమైన పూజ ఇది ముఖ్యం. అలాగే సాయంత్రం దశమి ఉంటేనే విజయదశమిని స్వీకరించాలి. ఉదయం నవమి ఉండి సాయంత్రానికి దశమి ఉంటే అదే విజయదశమి. ఇది తెలుసుకోవాల్సింది. అదే పొద్దున్న దశమి ఉన్నా సాయంకాలం దశమి లేకపోతే దాన్ని విజయదశమిగా స్వీకరించరాదు అని శాస్త్రం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకంటే సూర్యాస్తమయ సమయంలో అప్పుడు ఉన్నటువంటి దశమికి విజయ ముహూర్తం అని పేరు. అందుకే అది విజయదశమి అని చెప్పబడుతున్నది. ఆ సమయంలో జయా విజయ సమేత అపరాజితను ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ పరాశక్తి తత్వాన్ని ఈ 9 రోజులు ఉపాసన చేయడంలో పద్ధతులు వేరైనప్పటికి కూడా తత్వం మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒకరు లలితా రూపంలో ఆరాధించినా ఇంకొకరు దుర్గా రూపంలో ఆరాధించినప్పటికి కూడా ఆరాధింపబడే తత్వం మాత్రం పరాశక్తి. శక్తి ఆరాధన అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఇందులో మాతృభావన ఉన్నది. తల్లి భావనతో మనం పరమ చైతన్యాన్ని ఉపాసిస్తున్నాం.
నిజానికి అమ్మవారు అని అంటున్నాం కానీ అమ్మ అయ్యా అని నిర్వచించలేని ఒక మహాశక్తి భగవచ్చక్తి. ఆ భగవచ్చక్తిని మనం ఉపాసిస్తున్నాం. దానికి ఒక ఆకారము, ఒక లింగభేదము లేదది. అది లింగవయో రూప భేదములకు అతీతమైన తత్వం అది. అయితే అమ్మ అనే ఒక భావన మనం శాస్త్రాధారంగా చేసి ఆరాధించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, అన్ని ఉపాసనా పద్ధతుల కంటే మాతృభావన ఉపాసన చాలా విశిష్టమైనది. ఎందువల్ల అంటే మాతృభావనతో ఉపాసించినప్పుడు మన అహంకారాలు పోతాయి. పిల్లవాడు తల్లిని ఆశ్రయించి ఉంటాడు. అసలు తను కేవలం అశక్తుడు, అన్ని తల్లి మీద ఆధారపడి ఉన్నాడు. అతడు ఆకలి కనిపెట్టుకుని, అతడి నిద్ర కనిపెట్టుకుని, శరీరాన్ని ఆహారాన్ని కనిపెట్టుకుని తల్లి ఇస్తున్నది. అదేవిధంగా జగత్తులో మనకు తెలిసింది నిజానికి ఏమీ లేదనే చెప్పాలి. మనల్ని కనిపెట్టుకుని సమకూర్చుతున్నదల్లా ఆ జగదంబయే. అందుకు మాతృభావన సహజంగా ఉన్నది. అందుకు విశ్వాన్ని సృష్టించి స్థితి చేసి లయం చేసి నడుపుతున్నటువంటి ఆ తల్లి కేవలం మాతృభావంతో ఉన్నది. ఎందుకంటే మాతృభావనలో అపేక్ష అనేది ఉండదు. అంటే అవతల వారి నుంచి ఆశించుట అనేది కనబడదు. తల్లి పిల్లల నుంచి ఏదో ఆశించి ప్రేమ చూపించదు. ఆమె లాలనలో పాలనలో ఒక అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అవ్యాజ ప్రేమ మన కన్నతల్లిలో చూస్తాం, మళ్ళీ విశ్వాన్ని నడిపేటువంటి పరమేశ్వర శక్తిలో చూస్తాం. అందుకే శక్తిని కూడా అమ్మ అన్నాం. ఎందుకంటే మనల్ని అడిగా ఇవన్నీ సమకూర్చిందా తల్లి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ఆహారములు, మనకు శక్తి, ఇవన్నీ కూడా ఒక తల్లి పిల్లవాడికి ఇచ్చినట్లుగా అవ్యాజమైన దయతో ఇచ్చింది కనుక అవ్యాజ కరుణామూర్తి అని అంటున్నాం. అవ్యాజ కరుణామూర్తి అయిన పరమేశ్వర చైతన్యంలో పూర్తిగా మాతృత్వ లక్షణములు కనబడుతున్నాయి కనుకనే ఇక్కడ జగన్మాతృభావనతో ఆరాధిస్తున్నాం ఆ పరమేశ్వర చైతన్యాన్ని. ఇది తెలుసుకోవలసింది. ఎప్పుడైతే జగన్మాతృభావనతో ఆరాధన చేసామో ఇంకా అమ్మవారి యొక్క ఆ కారుణ్యానికి మనం నోచుకుంటాం. ఎలాగంటే పిల్లవాడు ఏడుస్తూ ఉంటే నీకు ఏం అర్హత ఉందని నిన్ను కాపాడాలి, ఏం చదివావు, ఏమి సాధన చేసావు అని తల్లి అడగదు. లోకం అడిగితే అడుగుతుంది కానీ తల్లి మాత్రం అడగదు. అందుకు ఈశ్వర చైతన్యాన్ని అమ్మా అని పిలిచినప్పుడు ఆ తల్లి ఏమి ప్రశ్నించకుండానే మనల్ని అనుగ్రహించి అర్హతని తానే ఇచ్చి అనుగ్రహిస్తుంది. అటువంటిది అమ్మ యొక్క వాత్సల్యం. అందుకు మాతృభావనతో చేసిన ఆరాధన అత్యంత విశిష్టం గనకనే వేదమునందే దుర్గా సూక్తములు, లక్ష్మీ సూక్తములు, సరస్వతీ సూక్తము, మేధా, శ్రద్ధ ఇత్యాది సూక్తముల ద్వారా చెప్పబడినటువంటి ఉషస్సూక్తము, ఇలాంటి అనేక సూక్తాలు ఉన్నాయి వేదమునందు. ఆ సూక్తములందంతా చెప్పబడినటువంటి ఆ తల్లిని ఈ పురాణాలు, ఆ తర్వాత వచ్చిన ఆగమాలు ఇవన్నీ కూడా వర్ణించి చూపిస్తున్నాయి. కనుక ఏ పద్ధతిలో మనం అమ్మవారిని ఉపాసించినప్పటికి కూడా నవరాత్రి ఉపాసన అంత శ్రేష్టంగా చెప్పబడుతున్నది. ఆ కారణం చేతనే భారతదేశంలో ప్రతి దేవాలయం కూడా చక్కగా అలంకరింపబడి కలశస్థాపన చేయబడి అమ్మవారి ఆరాధనతో పవిత్రమవుతున్నది. ఇలా ఆరాధించేటప్పుడు ముగురమ్మల్ని ప్రధానంగా భావన చేయడం మనకు కనబడుతున్నది. ముగురమ్మలు అంటే సృష్టి స్థితి లయకారులైన శక్తులు అని చెప్పడం ఒకటి. అదేవిధంగా జ్ఞానశక్తి సరస్వతి, సంపదల శక్తి మహాలక్ష్మి, పటుత్వ శక్తి అమ్మ దుర్గాదేవి అని చెప్తారు. ఇక్కడ ఈ ముగురమ్మలుగానే ఏ అమ్మనైనా ఆరాధించాలి. అందుకు త్రిమూర్త్యాత్మిక త్రిశక్త్యాత్మిక అనే లలితాదేవిని అంటాం. ఏ దేవతనైనా అలాగే ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించినా ముగురమ్మల మూలపుటమ్మ అనవలసిందే, దుర్గమ్మను పూజించినా ముగురమ్మల మూలపుటమ్మ అనవలసిందే. సరస్వతీదేవి కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ సరస్వతి అనాలి. అంటే ఒకే తల్లి ఏ రూపం ధరించిన ఆ తల్లే కదా. ఇలా మూడింటిగా కలిపి చేయడం ఈ నవరాత్రుల్లో ప్రధానం. అందుకే కొంతమంది మూడు 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 చేస్తారు. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మొత్తం 9 రాత్రుల్ని 3 భాగములుగా చేసి 3 రాత్రులు ఒక దేవత అంటూ 9 రాత్రుల పూజ చేయడం కూడా మనకు కనబడుతున్నది. ఇందులో విశేషం ఏంటంటే సర్వజీవులకి కావలసినవి ప్రధానంగా 3. ఒకటి జ్ఞానం, రెండవది సంపద, 3 పటుత్వం. ఈ 3 కలగాలి. ఈ 3 కలగడానికే ఈ ముగ్గురుని ఉపాసిస్తున్నాం. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషవర్గదలనే చ తమాల నీలాం, దేవీం త్రిలోకజననీం శరణం ప్రపజ్జే అని నమస్కారం చేస్తూ ఉన్నారు ఆగమాల్లో. విద్యను ప్రసాదించేటప్పుడు తెల్లని కాంతులతో ప్రకాశించుతూ అంబన వాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతీ నమస్కారం చేసుకుంటాం. ఆ భారతీ రూపంతో అనుగ్రహించేటువంటిది తెల్లని కాంతులతో ఉన్న తల్లి విద్యాప్రదాన సమయంలో అలా ఉందిట. ఇక ఐశ్వర్యాలను ఇచ్చేటప్పుడు ఆ తల్లే
మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితే రపాంగై అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాహ అని చెప్పబడుతున్నట్టుగా ఆ తల్లి కమలారూపిణిగా లక్ష్మీరూపిణిగా ఉండి అనుగ్రహిస్తున్నది. ఆ సమయంలో బంగారు కాంతులతో తేజరిల్లుతుంటుంది హిరణ్యవర్ణ అని చెప్పినట్లుగా. అదేవిధంగా మహాకాళిగా ప్రకాశిస్తూ అసుర సంహారం చేసి లోకానికి స్థితిని గతిని కల్పిస్తున్నటువంటి తల్లి మహాకాళి. ఆ మహాకాళి రూపమే విద్వేషవర్గదళనేచ తమాల నీలాం నీలకాంతులతో ఉందిట. యోగ భూమికలో ఒక ఉత్తీర్ణ దశ నీలకాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఈ నీలకాంతులే రాముని యందు కృష్ణుని యందు కూడా మనం దర్శిస్తున్నాం. ఆ నీలకాంతులతో తేజరిల్లేటువంటి కాళి ఇవిడ పటుత్వ శక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన పటుత్వ శక్తిని మూడవ తల్లిగా చెప్తున్నారు ఇక్కడ. ఈ మూడు తల్లుల రూపమైన త్రిలోక జననీం శరణం ప్రపజ్జే. ఆ ముల్లోకాల తల్లికి నమస్కారం. అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలుపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతన గారు ఈ తల్లిని స్తుతించారు ఇక్కడ. మొత్తానికి నవరాత్రుల ఆరాధన వల్ల ఎలాంటి దుర్గమమైన గతుల నుంచైనా బయటపడుతున్నాం. అందుకే దశహర అనే పేరు దీనికి రావడంలోనే ఒక ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే మనం 10 ఇంద్రియాలతోనే ఏ కర్మైనా చేస్తాం. ఈ 10 ఇంద్రియాలతోనే దేన్నైనా అనుభవిస్తాం. అందుకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో చేసిన పాపాలు 10 ఇంద్రియాలతో చేసిన పాపాలు పోవడానికై ఈ దశహర. అదేవిధంగా ఈ 10 ఇంద్రియాలతో కష్టాలు తొలగి సుఖాలు అనుభవించడానికే ఈ దశహర. అంతేకాదు ఎలాంటి దుర్దశలనైనా హరించే దశహర ఇది కూడా భావన చేయవచ్చు. ఈ విధంగా ఈ దసరా అనబడేటువంటి శరన్నవరాత్రి పర్వములు సంపూర్ణమైన పరాశక్తి అనుగ్రహాన్ని పొందడానికై మన ఋషులు ఏర్పరిచినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. అందుకు వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి గురువులు చెప్పిన విధానంగా ఏదో విధంగా అమ్మవారిని 9 రోజులు ఆరాధన చేయాలి. పూజ కావచ్చు, స్తోత్రం కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు. ఎలాగైనా సరే మనస్సు ఆ జగదంబతో అనుసంధానింపబడాలి. పూజ ద్వారా శారీరకమైనటువంటి శుద్ధి లభిస్తున్నది. స్తోత్ర జపాదుల ద్వారా వాచికమైన శుద్ధి లభిస్తున్నది. ఇక ధ్యానము స్మరణము ద్వారా మానసిక శుద్ధి లభిస్తున్నది. అందుకే త్రికరణ శుద్ధులకై మనం పూజా స్తోత్ర జప ధ్యానాదులతో నవరాత్రులు దేవీమయంగా గడుపుదాం. దేవి కరుణకు పాత్రులమవుదాం. కేవలం నిష్కపటమైనటువంటి భక్తితో నమస్కరిస్తే చాలు, కరుణించే కారుణ్యం అమ్మది. అటువంటి తల్లిని నమస్కరిస్తూ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.